మిత్రుల నమస్కారం. నేను సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నాను మన జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అవుతే బాగుంటుంది, ఈ పనులు తొందరగా అయితే బాగుంటుంది, జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి మంచి రూపు వస్తుంది అని డిమాండ్ చేశారు. కొన్ని ఏళ్ళ నుంచి డిమాండ్ చేస్తూ ఎవరు పోలేదు. ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయిపోయినాయి ఈ పనులు కావడానికి ఇదే ఉదాహరణ. జుక్కల్లో ఇది ఏదైతే పాయింట్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి కనీసం ఒక ½ కిలోమీటర్ల దూరం నుంచి ఇది ఉంది. కానీ ఇప్పుడు ఇది జూన్ ఉన్నది, ఇది కంప్లీట్ అయితే బాగుంటుంది. కానీ కంప్లీట్ అవుదా లేదా అనేది ఎమ్మెల్యేకే తెలియాలి. నేను ఇప్పుడు ఇక్కడ జుక్కల్ వచ్చాను, గ్రౌండ్ జీరోలో చూసి షూట్ చేశాను. మన సీనియర్ జర్నలిస్టు, జుక్కల్ సీనియర్ జర్నలిస్ట్ గడ్డ విజయ్తో మాట్లాడదాము. దీని మీద వివరణ చెప్తాను. మిగతా 4 మండలాల్లో ఇక్కడ ఒక బిచ్చుముంద సగం చేశారు. పీఠంలో కూడా సగం పనులే ఉన్నాయి. అంతా దుమ్ము ధూళి అంతా పోతుంది. ఈ విధంగా పనులు నడుస్తున్నాయి. అప్పుడైనా అంతా ఒకటే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పనులు నిజాం సాగర్లో కొద్ది మేర అయినాయి, మళ్ళీ అవి కూడా అదేవిధంగా నిలిపివేయడం జరిగింది. మద్నూరులో కూడా వాళ్ళు కనీసం రోడ్ కూడా వాళ్ళు దానికి తవ్వకాలు జరిపినట్లు దాఖలాలు కూడా లేవు. ఈ పెద్ద గొడవల్లో అసలు పని స్టార్టే చేయలేదు. ఇంకా బిచ్చుకుందలు అయితే ఇక అది చెప్పనవసరం లేదు. యువకులు కొందరు అక్కడ వర్క్ అయితే లేదు, మొత్తం దుమ్ముడు ఇబ్బంది అయిందని యువకులు ధర్నా చేస్తే వారికి పోలీసులు తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేసి వదిలేశారు. కానీ ఈ విధంగా ప్రశ్నించే గొంతుకలను ప్రశ్నిస్తున్న వారిని వారు ఈ విధంగా వారు అధికారులు కానీ పోలీసులతో కానీ బెదిరించే చేస్తున్నారు. ఈ వర్కులు చూడండి, ఇది ఇప్పుడు ఈ జుక్కలు చేపడుతున్న రోడ్డు కింది నుంచి తవ్వలే, డైరెక్ట్ రోడ్ నుంచి డైరెక్ట్ డివైడర్ కదా ఇది కనిపిస్తుంది. ఈ డివైడర్ కనిపిస్తుంది, కింది నుంచి తవ్వలేదు, డైరెక్ట్ రోడ్ మీద అంటే అది ఇది స్లాబ్ వేసి దీనిపైన రాలేదు, ఇది వెళ్ళిపోయింది. ఇట్లుంటుంది ఈ విధంగా ఉన్నాయి. మరి నేను అయ్యాడు చేయనియరా లెక్కలు అని కొందరు అంటున్నారు. అయ్యే పనులకు మేము గడడం అవుతాం, కొన్నిసారి కాకుంటేనే అడిగి ప్రశ్నిస్తాం, చెప్పాం, మీకు మెలకు చేస్తాం, నిద్రపోతున్న వారికి మెలకు చేస్తాం. అసలు ఉండే మీరు వేరే విధంగా లేదు. ఇప్పటికైతే ఇప్పుడైతే 4 ఫరాలు ఉంది, 1 కిలోమీటర్ కూడా పని. ఇక మిగతా 4 పనులు అయితే లేవు. ఇది ఒకటి జుక్కలో చేసి ఇక మొత్తం సెంట్రల్ పనులు చేసినామని చూపేందుకు ఫాస్ట్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. దీనివల్ల చాలా డబ్బులు వస్తున్నాయి ప్రజలకు. ఎందుకంటే అసలు దీనికి నిధులు ఎన్ని వెళ్ళాయి జుక్కలకు, అసలు దీనికి అమౌంట్ ఎంత, దీని గురించి ఎవరికి చాలా పనులు ఇదే కాదు. కాకపోతే సెంట్రల్ లైటింగ్ పనుల గురించి ఎమ్మెల్యే చేసిన పనులు అయితే ఎక్కడ చాలా అసంతృప్తి ఉన్నారు ప్రజలు అన్ని మండలాల్లో. సెంట్రల్ లైటింగ్ పనులు మొత్తం ఆయన పీరియడ్ అయ్యే వరకు మొత్తం పూర్తవుతాయా లేదనే సందిగ్ధంలో కూడా ఉన్నారు. ఆ విధంగా ఎమ్మెల్యే కూడా ఆయన దీనికి దృష్టిలో ఉందని కొన్ని పనులు వేగవంతంగా చేస్తే బాగుంటుందని